హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనకి జీస్టార్ కంపెనీ వాడు కొత్తగా డిఎస్పి రిమోట్ కిట్ అనేది ఒకటి లాంచ్ చేశాడండి. అది ఈ విధంగా ఉంది. సో దీని మీద అయితే మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాము. అది ఏ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది, దాని యొక్క ఫీచర్స్ ఏంటి. రిమోట్ కిట్ చూడడానికి ఎలా ఉందంటే మనకి ఆస్ట్రా రిమోట్ కిట్ మనకి ఉంది చూడండి, అలాగే ఉంది. కానీ ఏంటంటే డిస్ప్లే సైజ్ అనేది కాస్త పెద్దగా ఉందండి. డిస్ప్లే సైజ్ వచ్చినప్పటికీ 2.5 సెంటీమీటర్స్, ఇక వెడల్పు వచ్చినప్పటికి 8 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే పెద్దగా డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగిందండి. సేమ్ ఆస్ట్రా రిమోట్ కిట్ ఏ విధంగా అయితే బటన్స్ ఇచ్చాడో కిందకి, అదే విధంగా బటన్స్, యూఎస్బి సాకెట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ ఫార్మాట్స్ ప్లే అవుతాయి ఏంటి అనేది డిస్ప్లే అయితే చూపించడం జరిగిందండి. మీకు దగ్గరగా జూమ్ చేసి అయితే నేను చూపిస్తాను. బోర్డు ఏ విధంగా ఉంది, ఆ మోడల్ నెంబర్ ఏంటి, ఎప్పుడు లాంచ్ అయ్యింది, ఏ ఫార్మాట్ సపోర్ట్ అవుతుంది ఏంటి అనేది మీకు దగ్గరగా నేను జూమ్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఈ బోర్డుతో పాటు వాడు ఏమేమి ప్రొవైడ్ చేస్తాడు ఏంటి అనేది కూడా ఇక్కడ చూపిస్తాను. అయితే వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు డిఎస్పి రిమోట్ కిట్తో యాంప్లిఫైర్ కావాలి అంటే జస్ట్ నాకు మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనే విషయం కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడైతే ఒకసారి రిమోట్ కిట్ దగ్గరగా చూద్దాము, ఏ విధంగా ఉంది, ఏ ఐసీలు వాడాడు ఏంటి అనేది. ఇప్పుడు రిమోట్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. దీంట్లో ఏ ఏ కాంపోనెంట్స్ ఇచ్చాడు ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఈ రిమోట్ కిట్ బాక్స్లోని ఒక మదర్ బోర్డు ఇచ్చాడండి. ఈ మదర్ బోర్డు ఏంటంటే మదర్ బోర్డు డిస్ప్లే రెండు ఫిక్స్ చేసి ఇవ్వడం జరిగింది. జస్ట్ బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. ఎన్కోడర్ కూడా దీనికి ఇక్కడైతే ఫిక్స్ అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే మన మైక్ కనెక్షన్ ఇవ్వడానికి మనకి బ్లాంక్ పీసీబీ ఇది ఇచ్చాడు. ఇక్కడ మైక్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, మైక్ సాకెట్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మదర్ బోర్డు అయితే ఫిక్స్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. మనకి మిగతా రిమోట్ కిట్స్ కంట్రోల్తో కంపేర్ చేస్తే ఈ రిమోట్ కంట్రోల్ ఆపరేట్ చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఈజీగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే నేరుగా బటన్స్ అయితే ఇచ్చేసాడు. పవర్ బటన్ ఇక్కడ ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, ఏఆర్సి, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, బ్లూటూత్, యూఎస్బి, ఎఫ్ఎం, అక్స్, దేనికి అది మనము సోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ మైనస్ ఇచ్చాడు. సాంగ్ సెలెక్ట్ చేసినప్పుడు ఫ్రంట్ సాంగ్, బ్యాక్ సాంగ్, ప్లే అండ్ పాజ్ అయితే ఇక్కడ బటన్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ ఏదైనా సాంగ్ రిపీట్ చేయాలంటే రిపీట్ సాంగ్ చేసుకోవచ్చు, ఆల్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యూట్ బటన్ ఇవ్వడం జరిగింది. ఇది మనం స్టీరియో యాంప్లిఫైర్గా, అదేవిధంగా 5.1 యాంప్లిఫైర్గా కూడా మనం ఇది ఆపరేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2.0 అంటే స్టీరియో యాంప్లిఫైర్ బై 5.1 అంటే 5.1 ఆపరేట్ చేయొచ్చు. మనకి ఇది ఈ మదర్ బోర్డు ఆన్ చేసి సెట్ మొత్తం ఇన్సర్ట్ చేశాక మీకు ప్లే చేసి చూపిస్తే క్లియర్గా అయితే మీకు ఇంకాస్త అర్థమవుతుంది. ఇక్కడైతే సఫల్ అండి. సఫల్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి, ఏదైనా సాంగ్ మనం లైక్ ఒక మొబైల్లో మన సాంగ్స్ ప్లే చేసినప్పుడు రెగ్యులర్గా కంటిన్యూస్ సాంగ్స్ రాకుండా డిఫరెన్స్ వేరు వేరు సాంగ్స్ మనకు ర్యాండమ్గా సాంగ్స్ రావాలంటే ఇది సఫల్ అంటాం. ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ర్యాండమ్గా ఏ సాంగ్ అంటే కంటిన్యూస్ సాంగ్ రాదు, వేరు వేరు సాంగ్స్ ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. సఫల్ బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఏ ఛానల్కి ఆ ఛానల్ని వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైటు, సెంటర్ ఛానల్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, సబ్ వూఫర్, ఏ ఛానల్కి ఆ ఛానల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా రిమోట్ అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. మిగతా రిమోట్ కంట్రోల్ లాగా కాస్త ఇబ్బంది అయితే పడక్కర్లేదు. సో ఇది పక్కన పెట్టేద్దాము. ఇక ప్యానల్స్ విషయం వచ్చినప్పటికి ఫ్రంట్ ప్యానల్, బ్యాక్ ప్యానల్, అది కూడా అక్రిలిక్ ప్యానల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది కూడా ఫిక్స్ చేయడానికి మనకి ఇక్కడ ఈ స్క్రూలు అనేవి ఎల్కీ స్క్రూస్ అయితే ఇచ్చాడండి. ఎల్ఎంకీతో మన స్క్రూలు అయితే బిగించాల్సి ఉంటుంది. చాలా చక్కగా స్ట్రాంగ్గా ఉన్నాయి స్క్రూలు అయితే, ఈ విధంగా ఉన్నాయి. ఇక బ్యాక్ ప్యానల్ చూసారు కదండి, మనకి ఏఆర్సీ బోర్డుతో బ్యాక్ ప్యానల్ ఏ విధంగా ఉందో అంటే మనకి జీస్టార్ ఏఆర్సీ బోర్డు మార్కెట్లోకి వచ్చిందండి. సో జీస్టార్ ఏఆర్సీ బోర్డు బ్యాక్ ప్యానల్ ఏ విధంగా ఉందో ఇది కూడా ఆ విధంగానే ఉంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కోయాక్సిల్ 2, కోయాక్సిల్ 1, ఆప్టికల్ 2, ఆప్టికల్ 1, హెచ్డిఎం, ఏఆర్సీ, ఎక్స్. దీంట్లో అయితే మనకి 5.1 ఛానల్ ఇన్పుట్ అయితే ఇవ్వడం అయితే లేదు. ఇవైతే నాబ్స్ అయితే ఈ విధంగా మెటల్ నాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక డిజిటల్ ఎన్కోడర్ వాల్యూమ్ కంట్రోల్కి నాబ్ అయితే వాడే ప్రొవైడ్ అయితే చేశాడు. ఇది కూడా మెటల్ నాబ్ అయితే ప్రొవైడ్ అయితే చేశాడు. ఇవైతే కేబుల్స్ మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రిమోట్ కిట్ బాక్స్లోని ఈ విధంగా ఈ థింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక మదర్ బోర్డుకి వద్దాము. మదర్ బోర్డుకి వస్తే ఇక్కడ కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, ఇక ఏఆర్సీ, అక్స్ అయితే ఇన్సెట్ మనం చేసుకోవచ్చు. ఈ విధంగా మదర్ బోర్డు అయితే ఉంది. ఇక్కడ ఐసీల మీద ఎటువంటి పేర్లు ఏవి అయితే మెన్షన్ అయితే చేయలేదండి. ఇక మోడల్ నెంబర్ విషయం వచ్చినప్పటికి జీస్టార్ మోడల్ నెంబర్ GS078 మోడల్ నెంబర్ అండి.
ఇక లాంచింగ్ డేట్ వచ్చినప్పటికి 2023/7/5 అంటే మనకి జూలై 5వ తేదీన ఈ మదర్ బోర్డ్ అయితే మనకి ఈ యొక్క రిమోట్ కిట్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. ఇక ఏ విధంగా కనెక్షన్ చేయాలి ఏంటి అనే విషయం అయితే ఇది ఆన్ చేసినప్పుడు మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఇక సప్లై విషయం వచ్చినప్పటికి ఇక్కడ సప్లై అనేది 9 వోల్ట్ నుంచి 26 వోల్ట్ వరకు మనం సప్లై ఇవ్వచ్చండి. సో మీరు 12 వోల్ట్ సప్లై దీనికి ఇన్సర్ట్ చేస్తే మదర్ బోర్డ్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఒక 10 ఛానల్ కేబుల్ 10 కేబుల్ అయితే మనం మదర్ బోర్డ్ నుంచి ఇన్సర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అవుట్పుట్ అండి. ఇది ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, గ్రౌండ్, ఎస్ఎల్, ఎస్ఆర్, మరలా గ్రౌండ్, సెంటర్ అవుట్పుట్, సబ్ ఓఫర్ అవుట్పుట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని నుంచి డైరెక్ట్గా మనము ఈ యొక్క 5.1 ఛానల్ బోర్డుకి అయితే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బోర్డు అయితే చాలా ఈజీగా, అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడైనా ఈ బోర్డ్ని చక్కగా ఇన్సర్ట్ అయితే చేసుకోవచ్చండి. ఇక డిస్ప్లే విషయంకి వద్దాం. డిస్ప్లే విషయంకి వస్తే మనకి ఆస్ట్రా రిమోట్ కిట్ డిస్ప్లే ఏ విధంగా ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా డిస్ప్లే అదే విధంగా ఉంది. అయితే డిస్ప్లే సైజ్ అనేది కాస్త పెద్దగా ఇచ్చాడండి. మనకి ఆస్ట్రా రిమోట్ కిట్ డిస్ప్లే చిన్నగా ఉంటుంది, ఇది డిస్ప్లే సైజ్ అయితే పెద్దగా ఉంటుంది. మనకి ఇదే జీస్టార్లోని మనకి 2.1 ఛానల్ రిమోట్ కిట్ కూడా వచ్చింది. ఆ డిస్ప్లే కూడా ఇదే సైజులో ఉంటుందండి. 2.5 x 8 సెంటీమీటర్స్ సైజులో అయితే డిస్ప్లే ఉంది. సో చక్కగా లెటర్స్ అయితే పెద్దగా కనిపిస్తాయి. ఇక బ్లూటూత్, యూఎస్బి, ఎక్స్, ఎఫ్ఎం, డిటిఎస్, డిడి అంటే డాల్బీ డిజిటల్, పీసీఎం, ఎంహెచ్జెడ్ ఇవైతే సపోర్ట్ అవుతుందని చెప్పాడు. మనం ప్లే చేసినప్పుడు అయితే మీకు నేను చూపిస్తాను ఎలా సపోర్ట్ అవుతుంది ఏంటి అనేది. ఇక్కడ బటన్స్ కూడా ఇచ్చాడు. ఇన్ కేసు ఒక రిమోట్ పని చేయకపోతే బటన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. యూఎస్బి అనేది చక్కగా ఎక్కడే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదా యూఎస్బి మనం వేరే దగ్గరగా పెట్టుకుందామంటే, వేరే మనకి డిస్ప్లే దొరికింది వేరే దగ్గరగా ఇన్సర్ట్ చేయాలి అంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ యూఎస్బి అవుట్పుట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూసారు కదా, 5 వోల్ట్ డిఎం, డిపి, గ్రౌండ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని నుంచి మరొక యూఎస్బి సాకెట్ అనేది మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ మదర్ బోర్డ్ని ఆపరేట్ చేస్తూ ఇన్సర్ట్ చేసుకునే విధంగా ఈజీగా అర్థమయ్యే విధంగా మనకి వీడైతే డిజైన్ అయితే చేయడం జరిగిందండి. మనకు ఆల్రెడీ కస్టమర్ ఆర్డర్ మీద మనం ఈ యొక్క రిమోట్ కిట్ అయితే తెప్పించాము. దీనికి ఫ్రంట్ ప్యానెల్ 4.5 ఇంచ్ × 17 ప్యానెల్ అయితే ఆర్డర్ చేశాను. అది వచ్చాక దీనికి ఇన్సర్ట్ చేసి సెట్ ఏ విధంగా ఉంది, వైరింగ్ ఏ విధంగా చేయాలి, ఆడియో ఏ విధంగా మనం ప్లే చేయాలి, మొత్తం అయితే ఆ వీడియోలో అయితే నేను తెలియజేస్తాను. ఇటువంటి రిమోట్ కిట్తో మీకు యాంప్లిఫైర్ కావాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తానండి. ఈ రిమోట్ కిట్ అయితే చక్కగా డిటిఎస్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ ఫార్మాట్ సపోర్ట్ చేస్తుంది, పీసీఎం అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైతే డిటిఎస్, డాల్బీ డిజిటల్ ఫార్మాట్ సపోర్ట్ కావాలి అన్నారైతే అనుకునేవారు ఉంటారు చూడండి, వాళ్ళకైతే ఈ రిమోట్ కిట్ చక్కగా పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఈ డాల్బీ డిజిటల్, డిటిఎస్ ఫార్మాట్స్ ప్లే చేసి అయితే నేను చూపిస్తానండి. ఈ వీడియో అయితే ఇంతే. మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.